సార్ టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక కొలిక్కి రాలేదు. దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడొస్తుంది ఆ అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీ అని. సో, ఈ నేపథ్యంలోనే ఆ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదలిరా పేరుతో సభలు నిర్వహిస్తున్నారో వాటికి కొంత బ్రేక్ ఇచ్చారు సార్. సో, ఈ జనసేనతో సీట్ల సర్దుబాటు అని ఈ అంశాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తాం. అలాగే ఉమ్మడి మేనిఫెస్టో కూడా గతంలో చెప్పారు కదా సార్. వీటన్నిటి మీద ఒక స్పష్టత వస్తుంది. ఈ కార్యక్రమాల వల్ల సభ వాయిదా వేశారు కొద్ది రోజులు. సో, ఏవైతే ఇప్పటివరకు ఉన్న అభ్యర్థుల మధ్య ఏదో సమన్వయ లోపం గాని ఎన్ని అయితే మనం మాట్లాడుకున్నామో వీటన్నిటికి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా సార్? ఐ డోంట్ థింక్ సో. ఓకే. అవునా? నేను 6-7 నెలల నుంచి కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నాను. సార్ ఎలక్షన్ షెడ్యూల్ ఫిబ్రవరి 2024లో వస్తుంది. అప్రాక్సిమేట్లీ 15th ఫిబ్రవరి ఆర్ సంథింగ్ లైక్ దట్. అప్పటిదాకా ఈ పొత్తుల వ్యవహారం తేలదు. పాయింట్ నెంబర్ 1. దానికోసం అని చెప్పి ఆయన కదిలేరా దానికి ఒక 3-4 రోజులు బ్రేక్ ఇచ్చారు అంటే సరే పాప ఈ మూల నుంచి ఆ మూల వరకు ఆయన కూడా తిరిగాడు. ఆయన వయసు రీత్యా ఆరోగ్య రీత్యా 2-3 రోజులు బ్రేక్ తీసుకొని ఉండొచ్చు. పనిలో పనిగా ఇది చేయొచ్చు. దానికోసం అని చెప్పి చేసి ఉంటారు. అంతేగాని ఆ పొత్తుల వ్యవహారం ఇప్పట్లో తేలదమ్మా. ట్రైపార్టీ కదా, ఇక్కడ ముగ్గురు కదా. బీజేపీతో నేను శాశ్వతంగా తెగతెంపులు చేసుకున్నాను అని ఆయన చెప్పాలి. అది చెప్పలేదు. వీళ్ళతో కలిసి వెళతాను అని చెప్పి జైల్లో ఉన్నప్పుడు కలిసినప్పుడే చెప్పేశాడు. అక్కడ తెగదెంపులు చేసుకోకుండా ఇక్కడ కలుస్తానని ఎలా చెప్తాడు? బీజేపీ నేతలు కాస్త కూస్త కోపం వస్తుందా రాదా ఆ విషయం మీద? కానీ అలాగని చెప్పి వాళ్ళ కోపాన్ని వ్యక్తపరచరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే కుడితిలో పడ్డ ఎలకలాగా ఉంటుంది. బీజేపీని కాదంటే నా పరిస్థితి ఏంటి, తెలుగుదేశంతో పోతే నా పరిస్థితి ఏంటి, తెలుగుదేశంతో పోతేనేమో నన్ను పైకి ఎదగనీయడు, చీఫ్ మినిస్టర్ కానియడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా కాడు, ఆయనేమో సీట్లు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు, చివరిగా మిగిలిపోయిన తాలు సీట్లు ఏదైనా ఉంటే నా మొహాన్ని కడతారనేటువంటి భయం, చెప్పకుండా చేస్తే బీజేపీ వాళ్ళు ఏం చేస్తారనేటువంటి భయం, మన ఇద్దరం కలిస్తే గానీ అధికారంలోకి రాలేమేమో అన్నటువంటి భయము చంద్రబాబు నాయుడికి. వీటన్నిటి మధ్య తేల్చుకోవాలి కదా వాళ్ళు ఫస్ట్. సో అల్టిమేట్ గా జరగబోయేది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు బీజేపీ ప్లస్ జనసేన వాళ్ళు పెట్టేటువంటి ప్రపోజల్ గా చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు. వాళ్ళు అప్రాక్సిమేట్లీ మాకు 50% కావాలని అడుగుతున్నారుగా. 80 సీట్లు కదా, అందులో ఒక 50 ఏమో జనసేనకి, 30 ఏమో మాకు. అది మేము పంచుకుంటాము, మీకు అనవసరం అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు కదా. అందుకని ఇవన్నీ కూడా అంత తొందరగా తేలియ కావు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడాను మళ్ళీ కుమ్ములాట్లు మొదలవుతాయి. అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఏదో డిస్కస్ చేసుకోవడానికే సరిపోతాయి, కానీ అల్టిమేట్ గా చెప్పాల్సింది వాళ్ళ ముగ్గురే కదా. బీజేపీ వాళ్ళు అయితే ఏమీ మాట్లాడరు, కూల్గా కామ్గా ఉంటారు. రోడ్ మ్యాప్ ఏమైనా మమ్మల్ని అడిగినటువంటి వాడివి, సీట్ల దాని గురించి నువ్వు మమ్మల్ని అడుగుతావేందయా, ప్రతి ఒక్కటి మమ్మల్ని అడుగుతావేంది, ఇంక నువ్వు చేసేది ఏంది అంటారు. నీకేదో లాస్ట్ టైం ఒక 6% వచ్చింది కదా, నీ తిప్పలేదా, నువ్వు పడలే, నీకు వచ్చింది కదా, ఇంక వద్దులేవా మన ఇద్దరి మధ్య పోతావు అంట. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఏం పెద్ద స్టేక్ లేదు కాబట్టి 20-25 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రణాళికతోటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ముందుకు వెళ్తారు. అందుకని చెప్పి ఈయన ఉన్నా లేకపోయినా కానీ ది డోంట్ బాదర్. చంద్రబాబు నాయుడు మటుకు చీఫ్ మినిస్టర్ అన్న సంగతి డిసైడెడే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా లేదని చెప్పి లోకేషే చెప్పేశాడు. అక్కడే లోకేష్ పాపం ఇలా కొంప ముంచేశాడు. గ్రౌండ్ రియాలిటీస్ లోకి వచ్చేసరికి ఏంటంటే, పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళందరూ టీడీపీకి ఓట్లు వేయాలంటారు, కానీ టీడీపీ వాళ్ళు మనకు పవన్ కళ్యాణ్కి వేయరు. ఇంకా అది ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. అది కార్యకర్తల్లో లోయర్ లెవెల్లో సమన్వయం చేయడం అనేటువంటిది చాలా డిఫికల్ట్ టాస్క్. జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమి లేవు కదా. అందులో మధ్య మధ్యలో ఏదో కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఏదో ఎమ్మెల్యేలను మార్చేస్తున్నాడు, ఆ కాన్స్టిట్యున్సీలో పనికిరాని వాడు ఈ కాన్స్టిట్యున్సీకి ఎట్లా పనికి వస్తాడు. అసలు అట్లా మార్చడం అనేటువంటిది, షిఫ్ట్ కావడం అనేటువంటిది మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. తెలిసిందే కదా మనకి. ఆయన అంతకుముందు తిరుపతికి దగ్గర ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలో కదా మొట్టమొదట్లో ఉండేవాడు ఆయన. దాని తర్వాత కదా కుప్పంకి వెళ్ళాడు. ఆ కాన్స్టిట్యున్సీ పేరేంటో నాకు టక్మని చెప్పి గుర్తు రావట్లేదు నాకు అది. అట్లనే బుచ్చే చౌదరి గారిని తీసుకున్నారనుకోండి, రాజమండ్రి అర్బన్ నుంచి రూరల్కి షిఫ్ట్ చేశారుగా. సో మార్పులు చేర్పులు వీళ్ళు చేస్తేనేమో మేము కరెక్టే చేసాం, అది బ్రహ్మాండమైన స్ట్రాటజీ అంటారు. అదే పని జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో దుమ్మెత్తి పోస్తారు. సార్ చంద్రబాబు ప్రజల మటుకు చాలా విఘ్నులు. చంద్రగిరినా సార్ గతంలో? చంద్రగిరి, యువర్ రైట్, చంద్రగిరి నుంచే కదా.
ఒకసారి ఓడిపోవడం కూడా జరిగింది కదా, ఓడిపోయిన తర్వాతే కదా ఆయన కుప్పం పారిపోయాడు. సరే పారిపోయాడు అనే మాట ఎందుకు అనాలి, కానీ మనము కుప్పంకి వెళ్ళాడు, అక్కడి నుంచే ఉన్నాడు. ఈసారి కుప్పం సీట్ కూడా బాగా టైట్గానే ఉందంట. 2014లో 70,000 చిల్లర మెజారిటీ వచ్చింది, మన 2019లో 30,000 మెజారిటీ. కుప్పంకి ఏమవుతుందంటే అటుపక్క తమిళనాడు నుంచి ఇటుపక్క కర్ణాటక నుంచి వచ్చే ఓటర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ ఓటర్ రిజిస్ట్రేషన్ ఇక్కడ కూడా ఉంటుంది వాళ్ళకి. డిఫరెంట్ టైమింగ్స్లో కదా జరుగుతాయి ఎలక్షన్స్. సారీ, అక్కడ ఓటింగ్ ఏం చేస్తారంటే Form 7 సబ్మిట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ నేర్చుకుంటారు. వాళ్ళందరికీ అక్కడ ఇల్లు ఉంటాయి, అందుకని వాళ్ళు ఇక్కడ కూడా ఓటేస్తుంటారు. సో అక్కడ ఓటేస్తారు, ఇక్కడ ఓటేస్తుంటారు. అలాంటి ఓటర్స్ చాలామంది ఉన్నారని మొన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రికగ్నైజ్ చేసిన తర్వాత 30,000 ఓట్ల దాకా తీసేశారు. ఇప్పుడు ఓటర్స్ ఎంతమంది అంటే ఆంధ్రప్రదేశ్లో అప్రాక్సిమేట్లీ 4,08,00,000 మంది. సో అందుకని వీళ్ళ పొత్తులు, జిత్తులు, కత్తులు, చంద్రబాబు చాణిక్యం ఇవన్నీ ఇలాగే జరుస్తూ ఉంటాయన్నమాట. నిరంతర ప్రక్రియ అనమాట ఇది. అంతేగాని అంత తొందరగా తేలేగావు, పెట్టేగావు. ఒకవేళ తేలినా కానీ అల్టిమేట్గా పాపం పవన్ కళ్యాణ్కి నష్టమే కానీ లాభమే ఉండదు. అందుకనే కదా మనం ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పుకున్నాం కదా, ఎందుకయా బాబు నీకు ఈ బాధలని, ఒక 50 సీట్లలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం సరిపోద్ది, 5, 6 వస్తాయి, తర్వాత అవే పెరుగుతాయి, నీకంటూ నువ్వు నిరూపించుకొని చెప్పాంగా. మనం చెప్పిన మాట అయితే మన సలహా అంటూ చెప్పాము, నాకు తెలిసినంత వరకు చెప్పాను. వినడం వినకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. చంద్రబాబు నాయుడు గారు బీజేపీని కానీ, కాంగ్రెస్ని కానీ, జనసేనని కానీ ఎదగనివ్వడు, ఇది నగ్న సత్యం, ఇది అందరికీ తెలుసు. ఇంకా అన్నప్పుడు పోయి ఆయనతోటి ఎందుకు పోవాలి. పవన్ కళ్యాణ్కి ఏంటంటే ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఏదో ఆవేశంలో ఏంటంటే క్షణిక ఆవేశంతో టక్మని ఏదో మాట్లాడేస్తాడు, అడ్డంగా ఇరుక్కుపోతుంటాడు.